హాయ్. దిస్ ఈజ్ షాలిని. ఏంటి ఇలా ఉన్నాననుకుంటున్నారా? ఇందాకే వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి. సో, కమింగ్ టు ద మూవీ. ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి 'కింగ్డమ్'. ఇందులో హీరో వచ్చేసి సత్యదేవ్. ఓహ్! కాదు కదా! విజయ్ దేవరకొండ. అండ్ హీరోయిన్‌కైతే నేమైతే నాకు తెలీదండి. నాకు మర్చిపోయాము గూడా. అంటే నేనే కాదు, నాతో పాటు చూసిన వాళ్ళందరూ మర్చిపోయారు. తనతో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా మర్చిపోయారు. ఎందుకంటే తన రోల్ ఇక్కడ చాలా చిన్నగా ఉంది. కనిపించినట్టయితే తనైతే ఉంది ఇక్కడైతే. అండ్ ఇక్కడ శివరాత్రికి మనకు ఒక టికెట్ కొనుక్కుంటే 3 మూవీస్ చూడొచ్చు అనే ఆఫర్స్ అయితే ఉంటాయి గదా! నాకైతే అలాగే అనిపించిందండి. అంటే ఒక టికెట్‌లోనే 3 మూవీస్ చూసాననిపించింది. ఎందుకలా అనిపించిందో గూడా మీకు చెప్తానండి. మేబీ నా మిస్టేకే ఉండొచ్చు. ఎందుకంటే 4-5 ఇయర్స్ నుంచి మూవీస్ బాగా చూడడం వల్లనో ఏంటో, ఈ మూవీ చూస్తుంటే మిగతా మూవీస్ అన్నీ నాకు గుర్తొచ్చాయి. అంటే ఏమేం మూవీస్ గుర్తొచ్చాయో గూడా చెప్తాను. 'కలేజా' వచ్చింది, 'యుగానికొకడు', 'కేజీఎఫ్' ఈ మూవీస్ అన్నీ అయితే నాకు బాగా గుర్తొచ్చాయండి. మీరు చూసినప్పుడు మీరు గూడా సిమిలర్‌గా కొన్ని చూస్తారు ఇందులో సీన్స్ అయితే. విజయ్ దేవరకొండ ఇంట్రడక్షన్ అయితే బావుందండి. వావ్! బావుంది అనుకునే లోపే తనని అండర్ కవర్ ఆపరేషన్ అనేది తీసుకెళ్ళిపోయారు. కట్ చేస్తే శ్రీలంకలో పెట్టారు. అంటే మధ్య మధ్యలో తన ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తున్నారు. ఇక సత్యదేవ్ తన యాక్టింగ్ అయితే సూపర్‌గా చేశాడు. చాలా బావుంది. ఎవరికైనా సత్యదేవ్ యాక్టింగ్ పైన డౌట్ ఉంటే మాత్రం ఈ మూవీ అయితే చూసేయండి. మీరే తెలుసుకుంటారు తన యాక్టింగ్ ఎంత చేస్తారు అనేది. వీళ్ళిద్దరే కాకుండా ఇక్కడ విలను అతనైతే చాలా చేశాడు. మేబీ ఇంకా ఫ్యూచర్‌లో విలన్ లాగా తనని చాలా మూవీస్‌లోనే మనం చూడొచ్చు. ఇన్‌ఫాక్ట్ అతను భయపెట్టిచ్చేసాడు. చాలా చేశాడు యాక్టింగ్ అయితే. అండ్ ఈ మూవీలో నాకు డిసప్పాయింటింగ్ అనేది ఒకటేనండి. అంటే మూవీలో వైరల్ అయింది ఒక్క సాంగే. ఆ సాంగే మూవీలో పెట్టకపోవడం అనేది కొంచెం డిసప్పాయింటింగ్‌గానే అనిపిచ్చింది. అనిరుద్ మ్యూజిక్ నుంచయితే నాకెలాంటి డౌట్ లేదండి. ఫస్ట్ నుంచి లేదు, ఇప్పుడు కూడా లేదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తను చాలా ఇచ్చాడు. అండ్ విజయ్ దేవరకొండ అయితే 'అర్జున్ రెడ్డి' మూవీ నుంచయితే ఓవర్‌కమ్ అయిపోయాడు ఫైనల్లీ. అంటే ప్రీవియస్ మూవీస్‌కి, ఈ మూవీకి చాలా డిఫరెంట్ ఉంది తన యాక్టింగ్ అయినా. యాక్టింగ్ అయితే తను చాలా చేశాడు. సత్యదేవ్ గూడా చాలా చేశారు. మీరు కనుక మూవీ నుంచి గ్యాప్ వస్తే కనుక ఈ మూవీ అయితే థియేటర్‌లో డెఫినెట్‌గా చూడండి. వాళ్ళ యాక్టింగ్ కోసమే చూడండి. మూవీ నేను బ్లాక్ బస్టర్ అని అయితే ఏం చెప్పను. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బావుంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఎక్కువగా ఉంది. అంటే దీనికి పార్ట్ 2 అవసరం లేదు. కానీ పార్ట్ 2 ఎందుకు తీస్తున్నారో కూడా తెలియట్లేదు. సో, ఇంకా వాళ్ళిష్టము. సో, నేనైతే మూవీ అయితే థియేటర్‌లోనే రికమెండ్ చేస్తాను. వీళ్ళ యాక్టింగ్ కోసమే చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను. యాక్టింగ్ కోసం ఈ మూవీ అయితే థియేటర్‌లో చూడొచ్చు. లేదనుకుంటే ఓటీటీలో వచ్చినప్పుడు చూసేసేయండి. థాంక్ యూ సో మచ్.